ప్రణతి. చూపులు కలసిన శుభవేళ ఎందుకు నీకీ కలవరము. చూడమాకు చందమామ, నీ సంగతంతా తెలుసు మాకు చందమామ. దూర దూర వయసులో చందమామ, ఆ తారని చేశావు చందమామ. వావి వయసు చూశావా చందమామ, నీ వయసు ఆపుకుంటావా చందమామ. అంత వచ్చ పెట్టుకొని చందమామ, నీకెందుకింత మచ్చరో చందమామ. తొంగి తొంగి చూడమాకు చందమామ, ఈ సంగతంతా తెలుసు మాకు చందమామ. ఇద్దర్లో వేగమంది వద్దన్న ఆగకుంది పడి బొమ్మ. పూల బాణాలు వేసుకుందమా, ప్రేమ గాయాలు చేసుకుందమా. పూల బాణాలు వేసుకుందమా, ప్రేమ గాయాలు చేసుకుందమా. కలిసే ఉంటామా, కరిగే పోతామా. చుప్పనాటి చుక్కల్ని దాటుదామా, అని చూడలేని చంద్రుణ్ణి తరుముదామా. తొంగి తొంగి చూడమాకు చందమామ, నీ సంగతంతా తెలుసు మాకు చందమామ. అరే తొంగి తొంగి చూడమాకు చందమామ, నీ సంగతంతా తెలుసు మాకు చందమామ. పొద్దంతో హాయిగుంది ఎంతెంత పొద్దు మంది గడుపుదామా. ముద్దు ముని ప్రేమలో మునిగిపోదామా, తీపి తమ పాలలో తేలిపోదామా. ముద్దు ముని ప్రేమలో మునిగిపోదామా, తీపి తమ పాలలో తేలిపోదామా. స్వర్గం చూద్దామా, సొంతం చేద్దామా. మచ్చరాలు మారని మచ్చమామ, దండబెట్టి ఇద్దరం కొలుచుకోమా. తొంగి తొంగి చూడమాకు చందమామ, నీ సంగతంతా తెలుసు మాకు చందమామ. చూడమాకు చందమామ, నీ సంగతంతా తెలుసు మాకు చందమామ. దూర దూర వయసులో చందమామ, ఆ తారలేం చేశావు చందమామ. దూర దూర వయసులో చందమామ, ఆ తారలేం చేశావు చందమామ. That is over to you, Pranati. ప్రణతి ఏం డైనమిక్స్ నానా, ఎంత బాగా పాడుతున్నావు. థ్యాంక్ యూ, యు ఆర్ రెడీ ఫర్ ప్లే బ్యాక్ అంతే. థ్యాంక్ యూ సో మచ్. వండర్ఫుల్ సింగింగ్ తల్లి. ఇది నీ వర్షన్ కొత్తగా ఉంది వినడానికి. ఇది ఒక సోలో ఏమో, ఇది ఇలాగే చేశారేమో. దిస్ ఇస్ యువర్ వర్షన్. తొంగి తొంగి చూడబాకు చాలా కొత్తగా అనిపించింది నాకు. థ్యాంక్ యూ, చాలా ముద్దుగా పాడావు తల్లి. థ్యాంక్ యూ సో మచ్. యూ డిడ్ ఎ వండర్ఫుల్ జాబ్. థ్యాంక్ యూ. అయితే ఇంకొంచెం బ్రైట్నెస్ ఉండొచ్చేమో అనిపించింది ఈ పాట. నీ గాత్ర ధర్మాన్ని బట్టి ఆ సాఫ్ట్ గా పాడడం అనేది దట్స్ యువర్ నేచర్. అండ్ అది ప్రాక్టీస్ కూడా అలా అలవాటైపోయింది. ఎక్స్ప్రెషన్స్ అద్భుతంగా పలుకుతున్నాయి, చాలా ప్రొఫెషనల్ గా పాడుతున్నావు. కానీ ఇవ్వాల్సినటువంటి వాల్యూమ్, ఎనర్జీ ఇంకొంచెం ఫ్లో అయితే బాగుండని మాత్రమే నాకు అనిపించింది. అదర్వైజ్ ఫెంటాస్టిక్ పర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ మ్యామ్. ప్రణతి, సార్
చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ. పాట అంతా ప్రత్యేకంగానే వినిపించింది నువ్వు పాడుతుంటే. థ్యాంక్ చాలా యూ. బాగుంది. ముఖ్యంగా సాహిత్యం చూస్తుంటే నాకు భలే భలే తమాషా అనిపించింది. అంత మచ్చ పెట్టుకునే చందమామ ఎందుకింత మచ్చరం చందమామ, చందమామని ఇంకొక మాట మచ్చమామ అన్నారు ఆత్రేయ గారు. అట్లాగే చరణంలో పూల బాణాలు వేసుకుందమా ప్రేమ గాయాలు చేసుకుందమా అన్నారు. నిజంగా వయసెంత పెరిగినా ఎంత పెద్దరికం వచ్చినా ఆలోచనలో చిన్న చిలిపితనం లేకపోతే అన్ని తరాలకు కవి అందుబాటులో ఉండడు. ఆత్రేయ గారు అన్ని తరాలకు అందుబాటులో ఉండడం కారణం పెద్ద పెద్ద భావాలు పలికించగడుకు ఇలాంటి చిన్న చిన్న చిలిపితనం, కొంటెతనం, అల్లరితనం, ఆకతాయితనం అవి కూడా ప్రదర్శించారు. ఆత్రేయ గారు చాలా బాగా పాడేవు నాన్న నువ్వైతే. థ్యాంక్ యూ సార్. ప్రణతి నమస్తే సార్. అంతే సునీత గారు చెప్పినట్టు, బోస్ గారు చెప్పినట్టు, యు ఆర్ రెడీ ఫర్ ది game థ్యాంక్ యూ సార్. of being a professional singer. థ్యాంక్ యూ సార్. Just a small piece of advice that I got from somebody. ఎస్. Those who can really sing very well, no? Sometimes unknowingly they take it for granted. Ante నాకు I can sing well అనే ఒక ఫీలింగ్ లో they'll keep singing well. But sometimes the impact may just fade away because it becomes too automated. The effort of being in the song sometimes gets lost because they're so good at it. నాకు ఎవరో చెప్పిన చాలా I thought it was a very valid advice. ఎస్. It's a beautiful concept. So because you're such a great singer, no? Always be in the song, be in the moment because your song is too powerful. So you have to stay with your own talent. Ante inkem ledu. Yes. This is for life, not for competition. ఎస్. థ్యాంక్ యూ సో మచ్ సార్. Okay, all the best. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. క్రిస్టల్ పర్ఫార్మెన్స్. క్రిస్టల్ పర్ఫార్మెన్స్ ఇంకా దానిపైన చెప్పడానికి ఏం లేదు, పెద్దలందరూ చెప్పేశారు. వెళ్ళి కూర్చోపో. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. వాగ్దేవి. Love
ఇస్ ఓవర్ టు యు. వాగ్దేవి, ఇంత ట్రాన్స్ఫర్మేషన్ ఏంటి? దేశభక్తి గురించి పాడిన పాట అది ఎంత పవర్ఫుల్ గా ఉందో, ఆ జానర్ లో అందరి హృదయాల్ని ఎలా కదిలించిందో, ఇప్పుడు నువ్వు పాడుతూ ఉంటే అంత ఎనర్జీ వచ్చింది లోపల నుంచి. థ్యాంక్ యూ మ్యామ్. అమేజింగ్ పర్ఫార్మెన్స్ నాన్న. థ్యాంక్ యూ మ్యామ్. ఫస్ట్ నుంచి లాస్ట్ నోట్ వరకు కూడా ఎక్కడా వేలెత్తి చూపించే అవకాశం కూడా ఇవ్వలేదు నువ్వు. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ మ్యామ్. వెరీ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ మ్యామ్. వాగ్దేవి నమస్తే సార్. నమస్తే, బాగా పాడావు. ఆనందరంగా ఈ ఓయి దర్శకులు అనమాట ఈ పాటకు సందర్భం చెప్పినప్పుడు ఒక చర్చ జరుగుతున్నప్పుడు అన్నా అనమాట, ఎలా రాద్దాం ఏం రాద్దాం అన్నప్పుడు అమ్మాయిని మనసు చూరగొనాలంటే అమ్మాయిని అనాల్సిన మాట ఏంటి ముందు? షాజ్ బ్రో. ఓయ్ ఓయి కాదు, అమ్మాయి ప్రేమను అమ్మాయి మనసును గెలుచుకోవాలంటే ఏమనాలి ముందు? ఆ అమ్మాయిని ఏమనాలి విజయ్ గారు? ఏదైనా ఒకటి బోస్ గారు రాసిన కవిత చెప్పేయాలి. కాదు, మామూలుగా అప్పుడు మేము అనుకున్నప్పుడైతే అమ్మాయి మనసును గెలవాలంటే ముందు దేవతో దేవదూతో అని, అమ్మాయిని అమ్మాయి అనకూడదు, దేవతో దేవదూతో అనాలి. కాబట్టి ఇప్పుడు దేవత ఎక్కడి నుండి వచ్చింది? స్వర్గం నుండి వచ్చింది, దివి నుండి దిగి వచ్చిందంటే అలాంటి రోజులు అంటే అబద్ధం చెప్పాలి. కాదు. కాబట్టి వైజాగ్లో మద్దెలపాలెము, ఇంకో సీతమ్మదారిలో, ఒక కాలనీలో, ఒక ఇంటి నెంబర్ 26/5లో ఒక దేవతను చూశాను అంటే ఎలా ఉంటుందంటే బాగుంటుంది అనుకున్నారు. అప్పుడు ఆ ఆలోచన నుంచి ఆ ట్యూన్కి 176 బీచ్ హౌస్లో ప్రేమ దేవత, ఎల్లో చుడీదారు వైట్ చిన్నుతో దోచె నాయద అంటూ అలా పల్లవి రాశాను. అంటే ఆలోచన నుంచి వచ్చింది అనమాట పాట. అలా కొంచెం ట్రెండీగా గమ్మత్, మంచి పదజాలంతో, కొత్త కొత్త పదజాలంతో రాయడంతో పాట సిద్ధార్థ గారికి బాగా నచ్చి సిద్ధార్థ గారు తనే పాడతా అన్నారు. అట్లాగే ఈ పాట తను పాడారు, మంచి ప్రజాదరణ పొందింది. ఇంతకాలం వాగ్దేవి నీలో తూర్పు మాత్రమే చూసాం, ఇప్పుడు పడమర చూసాం. ఉదయపు వేకువలే ఇన్నాళ్ళు చూసాం, ఇప్పుడు రాత్రి వెన్నెలలు కూడా చూస్తున్నాం. థ్యాంక్ యూ సార్. తూర్పు పడమరల సంగమం, ప్రాక్ పశ్చిమాల కలయిక నువ్వు. చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ సార్. వాగ్దేవి, నమస్తే సార్. రాక్ స్టార్ అని నీకు కొత్త పేరు. థ్యాంక్ యూ సార్. పా, అన్ని పాడేస్తున్నావు, ఈజీగా పాడేస్తున్నావు. అండ్ నువ్వు డాన్స్ గ్రేస్ఫుల్ గా ఉండింది. థ్యాంక్ యూ సార్. చాలా బాగుండింది. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. మేడం మీరు మాట్లాడారా? గుర్తులేదా? అంటే అంత షార్ట్ గా మాట్లాడారా? మరి మీరు ఇప్పుడు అంత షార్ట్ గా మాట్లాడారంటే నాకు ఒక జోక్ గుర్తొచ్చింది సార్. 60 seconds లో చెప్పేస్తా. ఒక ఇంట్లో ఫోన్ వస్తే ఆ కూతురు ఎప్పుడు ఫోన్ వస్తే 3 hours 4 hours మినిమం మాట్లాడుతూ ఉంటుందండి. ఒకసారి ఏమో ఫోన్ వస్తే ½ an hour లో పెట్టేసింది ఫోన్. అమ్మకేమో టెన్షన్, తల్లికి ఏంటి ½ an hour లో ఫోన్ పెట్టేశావు అంటే రాంగ్ నంబర్ అమ్మా. వాగ్దేవి అంత బ్యూటిఫుల్ గా పాడినందుకు థ్యాంక్ యూ ఆల్సో. థ్యాంక్ యూ బ్రో. ఓకే బ్రో, బై బ్రో. బాయ్.